ఓకేనా? ఇక్కడ మనం కెమిస్ట్రీ సిలబస్ కనుక పరిశీలించినట్లయితే కెమిస్ట్రీలో ఇక చాలా మంది నన్ను ఒకటి బాగా గుర్తుపెట్టుకో, ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది మనకు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మన తోడు ఉంటాయి నాన్న, ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? ఏదో ఒక విధంగా మనకు ఇవి సహాయం చేస్తూనే ఉంటాయి. మనం చేసే పనులన్నింటిలో ఖచ్చితంగా ఫిజిక్స్ ఉంటుంది, కంపల్సరీ కెమిస్ట్రీ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా? నువ్వు పొద్దున లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు వివిధ రకాలుగా రసాయన పదార్థాలను ఉపయోగిస్తూనే ఉంటావు. అవునా కదా? ఉపయోగిస్తూనే ఉంటావు. ఏంటంటే ఇక పొద్దు లేవని నువ్వు బ్రష్ చేస్తావు, ఆ బ్రష్ పేస్ట్ తయారు చేయడానికి రసాయన పదార్థాలు ఉపయోగిస్తావు. ఓకేనా? ఇక మీకు అందరూ తెలుసు కదా, ఒక పేస్ట్ ఉంటుంది, ఏమంటారు వాడు ఆడు దగ్గరగా రా ఏంటంటే క్లోజ్అప్ అంటాడు. అవునా కదా? క్లోజ్అప్ నాకేం పసలేదు ఆ పేరు చెప్పడానికి, కానీ ఏంటంటే ఆ రసాయన పదార్థాలు తయారు చేయాలి. చూడండి, పూర్వకాలంలో మనం ఏం చేసా, చిన్నప్పుడు ఏం చేసా, యాప పుల్ల వేప పుల్ల ఉన్నాయి చూసినావా, యాప పుల్లగా వేప పుల్ల కానీ కానుక పుల్ల కానీ ఉపయోగించేవారు. అయ్యే నీ దంతాలకు బలాన్ని చేయకూడదు సార్. ఇవన్నీ కూడా రసాయన పదార్థాలు. అంటే నువ్వు లేచినప్పటి నుంచి అదే బ్రష్ చేసుకుంటావు, అదే నీళ్లు, అదే విధంగా నువ్వు తినేటువంటి టిఫిన్ కానీ, నువ్వు ధరించేటువంటి దుస్తులు కానీ, ఒక నువ్వు వాడేటువంటి వాహనంలో వాడేటువంటి ఇంధనం కానీ, ఆ వాహనం కానీ, నువ్వు ఉపయోగించే పెన్ను కానీ, నువ్వు చదివేటువంటి పుస్తకాలు కానీ, ఓకేనా, వివిధ రకాలుగా మనం ఏంటంటే నైట్ పడుకునేంత వరకు కూడా నువ్వేం చేస్తున్నావు మనకి వచ్చి రసాయన పదార్థాలను ఉపయోగిస్తూనే ఉంటావు. ఉన్నానా? ఉంటావు. ఓకేనా? మరి అలాంటప్పుడు ఈ కెమిస్ట్రీ అంటే ఎందుకు భయం, ఈ ఫిజిక్స్ అంటే ఎందుకు భయం? అవి కూడా ఎప్పటి కూడా నువ్వు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు నీతోనే ఉంటాయి కదా. మరి భయం ఎందుకు మిత్రమా? భయం ఎందుకు? భయపడుతూ అడుగు ముందుకేయకు, భయపడుతూ అడుగు ముందుకేయకు, ధైర్యంతో ముందుకు అడిగే. ఇది నాకు ఎందుకు రాదు అన్నట్టు చదువు, అప్పుడు వస్తాయి. ఎందుకు రాదా? ఓకేనా? ఇవాళ కాకపోయినా రేపైనా అది నీకు అర్థమవుతుంది. ఒకసారి కాకపోయినా రెండోసారి చదివితే అర్థమవుతుంది, రెండోసారి కాకపోయినా మూడోసారి చదివినా అర్థమవుతుంది, మూడోసారిగా నాలుగోసారి ఎప్పటికైనా అర్థం కావాల్సింది నువ్వు చదువుతూ పోయినట్లయితే కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మిత్రమా. ఈ విషయం నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ లేకపోతే నువ్వు ఆగం అవుతావు. ఏమైందన్నా? నువ్వు ఆగం అవుతావు. ఏమంటావు? మరి ఇప్పుడు ఆ రకంగా ఉన్నటువంటి కెమిస్ట్రీ, ఓకేనా, చాలా మంది ఓకేనా ఈ కెమిస్ట్రీలో భయపడద్దు. పెద్ద మనిషి భయపడతావా? నీకు భయం ఉన్నదా? లేదు కదా. చిట్టుతల్లి నీకు భయం ఉన్నదా? లేదు. ఓకేనా? చిట్టుతల్లి ఎందుకు భయపడుతుంది? అస్సలు భయపడది. ఓకేనా? ఇక్కడ చూడు, ఇక్కడ ఏంటంటే ఇందులో మనకు ఓవరాల్ గా మన లెసన్ కనుక తీసుకున్నట్టే కెమిస్ట్రీలో వచ్చేసిందంటే మనకు ఓవరాల్ గా మన లెసన్ తీసుకుంటే ఇందులో 11 లెసన్స్ ఉన్నాయి అన్న. ఓకేనా? ఇందులో కూడా 11 లెసన్స్ ఉన్నాయి. ఓకేనా? సో అందులో సబ్ లెసన్స్ ఉంటాయి. సబ్ లెసన్ రాస్తే పెద్ద ఉంటుంది. ఓకేనా? కానీ ఫిజిక్స్ 11, కెమిస్ట్రీ 11 చెప్పుకోవడానికి చాలా అందంగా ఉంటుంది. ఓకేనా? ఫిజిక్స్ లో కూడా లెసన్ పెంచే, ఇంకా 2 లెసన్ పెంచవచ్చు, కానీ ఏంటంటే దాంట్లో మెజ్ చేసి చెప్తా కాబట్టి అవసరం లేదన్నట్టు ఆలోచించిన. కెమిస్ట్రీలో కూడా సో ఏంటంటే మెజ్ చేస్తే కొంచెం ఏదైనా డివైడ్ చేస్తే ఇంకో 2 లెసన్ వస్తాయి, కానీ దాన్ని మెజ్ చేసినాయి కాబట్టి అవసరం లేదు. చాలా అందంగా ఉంటుంది. 11 11 1 1 ఇదేంటంటే 1 1 అంతే కదా. సో ఇక్కడ మనకు వచ్చేసిందంటే బాగా గుర్తుపెట్టుకో మిత్రమా. ఇక్కడ మనకు వచ్చేసిందంటే ఫస్ట్ 1 లెసన్ వచ్చేసి ఏమని చెప్పుకుంటానా, పరమాణు నిర్మాణం పదార్థ స్వభావం మిత్రమా. ఓకేనా? పరమాణు నిర్మాణం పదార్థ స్వభావం అనేటువంటి లెసన్ నాన్న. ఇగో ఇదే. ఓకేనా? పరమాణు నిర్మాణం పదార్థ స్వభావంగా మనం చెప్పుకుంటాం. సో నాన్నక మనకు వచ్చేసిందంటే మరి పరమాణు నిర్మాణం అంటే ఏమిటి, పదార్థ స్వభావం అంటే ఏమిటి, పరమాణు నిర్మాణం గురించి మనం ఏ రకంగా మనం డిసైడ్ చేసుకోవాలి, అదేవిధంగా పదార్థాల యొక్క స్వభావం గురించి మనం ఏ రకంగా మనం డిసైడ్ చేసుకోవాలి. మరి పరమాణు అంటే ఏమిటి? ఓకేనా? ఇక చూడతామే, ప్రతి ఒక్క పదార్థం అనేది అనేకమైనటువంటి అణువులతో నిర్మితమై ఉంటుంది. అణువు లోపల పరమాణువులు ఉన్నాయన్నా ఉంటాయి. ఈ పరమాణువుల యొక్క నిర్మాణాల గురించి మనం తెలియజేసేదే పరమాణు నిర్మాణం. పరమాణు నిర్మాణంగా మనం చెప్పుకుంటాం. ఓకేనా? పరమాణువులన్నీ కలిసి అణువును ఏర్పరుస్తాయి. ఎందుకో పరమాణువులు ఈ వాతావరణంలో విరివిడిగా విచ్చలవిడిగా ఎక్కడ అక్కడ ఉంటాయినా కొన్ని వందల కొద్ది వేల కొద్ది పరమాణులు ఉంటాయి. కానీ వీటిలో ముఖ్యమైనవి 3 ఉన్నాయి. అవి ఏంటి? ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్. ఇక వీటి యొక్క భౌతిక రసాయనిక ధర్మాలు అనేవి ఒకే విధంగా ఉండవు. అదే విధంగా నిర్మాణాలు కూడా ఒకే విధంగా ఉండవు. మరి వేరు వేరు నిర్మాణాల గురించి తెలియజేసేదే పరమాణు నిర్మాణం. ఏంటి నాన్న? పరమాణు నిర్మాణం నాన్న. ఓకేనా? సో దీని గురించి మనం డిస్కస్ చేస్తావా పెద్ద మనిషి? చేస్తాం, కంపల్సరీ చేయాల్సిందే. సో అదే విధంగా పదార్థ స్వభావం అన్న పదార్థాలు ఇదివరకు మీ అందరూ తెలుసు. పదార్థాలు ఎన్ని ఉన్నాయంటే జస్ట్ 3 ఉన్నాయంటారు.
ఓకేనా, ఇది వరకు. ఓకేనా, ఒక ఘన పదార్థం అని ఇక చూడండి. ఓకేనా, ఇది ఘన పదార్థం, ఇందులో ద్రవ పదార్థం ఉంది, ఇదంతా వాయు పదార్థం అని మనకు అందరూ తెలుసు. ఓకేనా, కానీ ఇప్పుడు పదార్థాలు స్థితులు మారిపోయినాయి, పదార్థాలు స్థితులు పెరిగిపోయినాయి. ఏమిటది? ఘన ద్రవ వాయువుతో పాటు ఇంకోటి ఉంది, ప్లాస్మా అనేటువంటి పదార్థం ఉంది. ఓకేనా, అదే విధంగా బోస్ ఐన్స్టీన్ అనే పదార్థం ఉంది. అదే విధంగా ఇంకోటి కూడా ఉంది నానా, ఇంకోటి కూడా ఉంది. అదేంటిది? ఫెర్మిలియన్ స్థితి. ఫెర్మిలియన్ స్థితి అనేది ఉంది పదార్థం. ఓకేనా, ఇవి ఇన్ని రకాలుగా పదార్థాలు ఉన్నాయి. మరి ఒక్కొక్క పదార్థాన్ని ప్లాస్మా అనే పదార్థ స్థితిని ఏ విధంగా గుర్తించులు, ఎక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది? బోస్ ఐన్స్టీన్ అనే పదార్థ స్థితిని ఏ విధంగా గుర్తించులు? బోస్ అనే వ్యక్తి భారతీయ శాస్త్రవేత్త, ఐన్స్టీన్ అనే వ్యక్తి ఫారిన్ కంట్రీ చెందినటువంటి వ్యక్తి. సో ఇద్దరి శాస్త్రవేత్తల పేరు మీదుగా ఆ పదార్థానికి ఆ పేరు పెట్టడం జరిగింది. మరి అలాంటప్పుడు ఆ పదార్థాన్ని ఏ విధంగా గుర్తించారు అనే విషయం గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. అదే విధంగా ఫెర్మిలియన్ స్థితి కూడా ఉంది నాన్న. ఈ ఫెర్మిలియన్ స్థితి అనేది మనకు ఏం తెలియజేస్తుంది అనే విషయాన్ని కూడా మీ అందరికీ నేను, అంటే ఏ విధంగా ఏర్పడుతుందనే విషయాన్ని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఓకేనా తమ్మి, కథ వేరే ఉంటుంది, కథ వేరే ఉంటుంది. నువ్వు జర బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా కానీ చాలా ఇంట్రెస్ట్తో వినాలి, ఏదైనా కానీ అద్భుతంగా నోట్స్ రాసుకోవాలి. ఓకేనా, ఒక్కసారి ఫిక్స్ అయితే నీ మాట నువ్వే వినొద్దు. అవునా కాదా? అని చెప్పనా, నన్ను నమ్ముకో, పర్ఫెక్ట్ క్లాసెస్ ఉంటాయి. సో పర్ఫెక్ట్ గా నోట్స్ ఉంటుంది, నువ్వు ఖచ్చితంగా నోట్స్ రాసుకో, ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఎవడ తమ్మి, కథ వేరే ఉంటది, అంతే కదా? ముచ్చట వేరే లేదు, ఏమంటే పెద్ద మనిషి, అంతే కదా? నెక్స్ట్ వన్, ఇక రెండో లెసన్ కనుక చూసుకున్నట్లయితే మిత్రమా తమ్మి, ఇక్కడ రెండో లెసన్ కనుక చూసుకున్నట్టే ఏమేమి ఉంటుంది సార్, ఏ కథ అనేది ఇక్కడ మనం తీసుకున్నట్టే తమ్మి ముచ్చట వేరే ఉన్నది. తమ్మి ముచ్చట వేరే ఉన్నది. ఏంటది? మూలకాల వర్గీకరణ మరియు ఆవర్తన పట్టిక, క్లాసిఫికేషన్ ఎలిమెంట్ పీరియాడిక్ టేబుల్ అన్న. ఓకేనా, మూలకాల గురించి తెలుసుకోవాలి. ఈ రసాయన శాస్త్రంలో మన మూలకాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ప్రజెంట్ మూలకాలు ఎన్ని ఉన్నాయి? ఓకేనా, మొత్తం 118 మూలకాలు ఉన్నాయని మనం చెప్పుకుంటాం. ఈ 118 మూలకాల్లో లోహాలు ఉంటాయి, అలోహాలు ఉంటాయి, అర్ధలోహాలు ఉంటాయి. మరి మూలకాల వర్గీకరణ ఏ విధంగా జరిగింది, మూలకాలకు పేరు పెట్టినటువంటి వ్యక్తి ఎవరు, ఏ విధంగా వర్గీకరించారు అనే విషయం గురించి ఈ మూలకాల వర్గీకరణలో మనం క్లుప్తంగా మనం తెలుసుకుంటున్నాం. సో అదే విధంగా ఆవర్తన పట్టిక, పీరియాడిక్ టేబుల్. ఓకేనా, మీ అందరూ తెలుసు ఫాదర్ ఆఫ్ షార్ట్ పీరియాడిక్ టేబుల్ అని ఎవరినంటారు? చెప్పు జల్ది ఎవరంటారు? ఫాదర్ ఆఫ్ షార్ట్ పీరియాడిక్ టేబుల్ ఎవరన్నా? చాలా మంది అనుకుంటారు మోస్లే అని, కానీ మోస్లే కాదు నాన్న. ఎవరు మరి ఫాదర్ ఆఫ్ షార్ట్ పీరియాడిక్ టేబుల్ అని ఎవరు పిలుస్తారంటే మెండలీని పిలుస్తారు. ఓకేనా, సో ఫాదర్ ఆఫ్ న్యూ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఎవరు పిలుస్తారంటే మోస్లే అని పిలుస్తారు. ఈ విషయాన్ని బాగా గుర్తు తెచ్చుకోవాలి. ఏమన్నా పెద్ద మనిషి బాగా గుర్తుండాలి. ఏమన్నా చెప్పు, చిరుతాలి జర చెప్పు, జర గిటిని గిటి. ఓకేనా, ఇగో ఇట్లా. ఓకేనా, చాలా డీప్ గా, చాలా డెప్త్ గా మస్తు ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి మన రసాయన బంధం, రసాయనిక చర్యలు, రసాయన సంయోగ నియమాలు. అంటే ఇక్కడ మనకు వచ్చేసింది అంటే కెమికల్ బాండింగ్, కెమికల్ రియాక్షన్, లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్. ఓకేనా, చూడు తమ్మి, బంధము తమ్మి, ఏంది బంధాల గురించి చెప్పుకుంటాం. ఓకేనా, రసాయన బంధాల గురించి చెప్పుకుంటాం. మరి రసాయన బంధం అంటే ఏమిటి, రసాయన బంధం ఎన్ని రకాలు ఉన్నది, వాటి వలన ఏర్పడేటువంటి అంశాలు ఏమిటి, దాని గురించి మనం క్లుప్తంగా మనం వివరించుకుంటాం. ఓకేనా తమ్మి? సో నెక్స్ట్ వన్, అదే విధంగా మనకు రసాయనిక చర్యలు. ఇక చూడు తమ్మి, ఇక ఫిజిక్స్ లో, ఓకేనా, ఫిజిక్స్ లో ప్రమాణాలు, కొలతలు ఏ విధంగా ఇంపార్టెంటో కెమిస్ట్రీకి వచ్చేసరికి చర్యలు చాలా ఇంపార్టెంట్ తమ్మి. ఓకేనా, బ్యాలెన్సింగ్ చేయగలగాల రసాయన చర్యలను. ఓకేనా, సార్ ఏంది సార్ ఇది అంటే తప్పదు, ఎందుకంటే ఈసారి జాబు నీదే కాబట్టి నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ గా నీకు గుర్తుంటది మిత్రమా. జాబ్ వచ్చేంత వరకు కష్టపడు, ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత కథ వేరే ఉండే మ్యారేజ్, పిల్లలు, పెళ్ళి, సారీ మ్యారేజ్ అన్న పెళ్ళి ఒకటి కదా, మ్యారేజ్, పిల్లలు, లైఫ్, కథ వేరే ఉంటది. నువ్వు గనక సెట్ అయిన అనుకో, నువ్వు గనక జాబ్ తెచ్చుకుంటే నీ ఫ్యామిలీ మొత్తం సెట్ అయిపోతుంది.
ఖచ్చితంగా సెట్ అయిపోతుంది. ఓకేనా? ఏంటంటే ఈ రసాయన చర్యలు నాన్న, ఈ రసాయన చర్యలు ఏ విధంగా నాన్న మనకి ఏ విధంగా ఉంటాయి నాన్న? కలపాలి, విడగొట్టాలి, స్థానంలో మార్పు రావాలి, పరస్పర స్థానంలో మార్పు రావాలి. ఏమంటే పెద్ద మనిషి స్థానంలో మార్పు రావాలి, పరస్పర స్థానంలో మార్పు రావాలన్నా వద్దానా? రావాల్సిందే. ఓకేనా? రావాలన్నా వద్దా? రావాల్సిందే. సో వాటి గురించి మనం తెలుసుకునేదే మనం ఏంటంటే రసాయనిక చర్యలుగా చెప్పు. నెక్స్ట్ మనం అదే విధంగా రసాయన సంయోగ నియమాలు. ఓకేనా? ఇక్కడ మనకు వచ్చేసిందంటే కొన్ని పదార్థాలు అనేవి పరిమాణాత్మక మార్పులు లోబడి ఉంటాయి, వాటి గురించి తెలియజేసేదే రసాయన సంయోగ నియమాలుగా మనం చెప్పుకుంటున్నాం. ఓకేనా? అడిగితే మనకు వచ్చేసిందంటే ద్వంద్వ నిత్యత నియమం అంటే ఏంది, స్థిరానుపాత నియమం అంటే ఏంది, బాహ్యానుపాత నియమం అంటే ఏంది, వాటి గురించి మనకు క్లుప్తంగా తెలియజేసేదే రసాయన సంయోగ నియమాలు మిత్రమా. ఓకేనా? జర నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ అదే విధంగా ద్రావణాలు. ఓకేనా? నెక్స్ట్ వన్ అదే విధంగా మనకు వచ్చేసిందంటే ద్రావణాలు, సొల్యూషన్స్. ఓకేనా? ద్రావణాలు, సొల్యూషన్స్. ఓకేనా? ఈ ద్రావణాలు సపరేట్ గా చెప్పాల్సి వస్తాయి. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో ఇక్కడ ద్రావణాల గురించి మ్యాథమెటికల్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను నేను. ఓకేనా? మొలారిటీ గురించి, నార్మాలిటీల గురించి, మోల్ భాగం గురించి, ద్రవ్యరాశి ఇలా గురించి అడగడం జరుగుతుంది. ఒక సమ్మేళనం ఇస్తున్నారు, దాని ద్రవ్యరాశి సంఖ్యని కనుక్కోమంటున్నారు. ఓకేనా? లేకపోతే దాని మూల భాగం యొక్క విలువను కనుక్కోమంటున్నారు. ఓకేనా? కథ వేరే ఉంటది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని డే స్టూడెంట్స్ నేను ఏం చేస్తానంటే ద్రావణాలు అనేటువంటి లెసన్ సపరేట్ గా ఓకేనా డివైడ్ చేసి దాని గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. చెప్పాను, చెప్తాను కంపల్సరీ. అంటే పెద్ద మనిషి జర చెప్పవా, ఏమంటావు? అవునా కాదా? కథ వేరే ఉంటది. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసిందంటే లోహ సంగ్రహణ శాస్త్రం. ఇక చూడు తమ్మి, లోహాల గురించి మనం సపరేట్ గా చెప్పుకోవాలి. ఎందుకంటే మన నిత్య జీవితంలో లోహాన్ని దాదాపు 75% వరకు మన లోహాన్ని ఉపయోగిస్తాం. అవునా కాదా? ఏ తమ్మి, నువ్వు పట్టుకున్నటువంటి ఫోన్ ఉన్నా చూసారా? ఆ ఫోన్ లో మనకు మెటల్ ఉంటది. ఓకేనా? మనం తాగేటువంటి గ్లాస్ కానీ, తినేటువంటి ప్లేట్ కానీ, ఓకేనా, మనం ఉపయోగించే బైక్ కానీ, మనం ఉపయోగించే సైకిల్ కానీ, నువ్వు ఉపయోగించే పెన్ను పాలి కానీ, ప్రతి ఒక్కటి కూడా దాదాపు మన జీవితంలో లోహాలకు ప్రాముఖ్యత అనేది ఎంతో ఉంది నాన్న. ఎంతో ఉంది. ఓకేనా? సో అందుకనే ఈ లోహాల గురించి మనం సపరేట్ గా మనం డిస్కస్ చేస్తాం నాన్న. ఓకేనా? మరి ఉన్నటువంటి లోహాలు మొత్తం ఎన్ని ఉన్నాయి సార్? మరి ఉన్నటువంటి మూలకాలు 118 అన్నప్పుడు అలాంటప్పుడు లోహాలు ఎన్ని ఉన్నాయనే విషయం నీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎన్ని ఉంటాయి సార్? మరి 92 లోహాలు మాత్రమే ఉన్నాయి. కానీ అందులో 91 లోహాలన్నీ కూడా ఘనస్థితిలో లభిస్తుంది. ఒకే ఒక్క లోహం అనేది ద్రవస్థితిలో లభిస్తుంది. అదేంటినా? మెర్క్యూరీ. ఓకే, అందుకే మనం చెప్తారా 91 metals are available in solid state but only one metal available in liquid state, so that is mercury. అంటే 92 metals గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఏ విధంగా సార్? తమ్మి ఒకటి బాగా గుర్తు పెట్టుకో, అన్ని లోహాలన్నిటి కూడా భూమి నుండి తవ్వడం ద్వారా నీకేం చేస్తారు? భూమి ఉపరితలం పైకి తీస్తారు. ఓకేనా? కానీ ఏది కూడా డైరెక్ట్ లోహం రూపంలో బయటికి రాదు. ఏ రూపంలో వస్తుంది? ఓర్స్. ఓకేనా? అందుకే మనం చెప్తున్నా ఆల్ మెటల్స్ అబ్టైన్ ఫ్రమ్ ద ఎర్త్ లేయర్ ఆన్ ఓర్స్ అని మనం చెప్పుకుంటానా. అంటే ఖనిజాల రూపంలో బయటికి వస్తాయి నాన్న, ఖనిజాల రూపంలో బయటికి వస్తుంది. నీకు తవ్వగానే బంగారం రాదు, తవ్వగానే వెండి రాదు, తవ్వగానే కాపర్ రాదు, తవ్వగానే జింకు రాదు, తవ్వగానే కాల్షియం రాదు, తవ్వగానే ఇనుము రాదు, తవ్వగానే ప్లాటినం రాదు, తవ్వగానే యురేనియం రాదు, తవ్వగానే టోరియం రాదు. తవ్వగానే ఏది కూడా లోహం రూపంలో బయటికి రానంటే రాదు నాన్న. ఓకేనా? ఏ రూపంలో వస్తుంది? ఖనిజాల రూపంలో వస్తుంది. ఏ రూపమో? ఖనిజాల రూపంలో వస్తుంది. ఆ ఖనిజాలను తీసుకొని శుద్ధి చేస్తే, ఓకేనా, వేడి చేసిన తర్వాత చివరిగా మిగిలినటువంటి పదార్థమే లోహం నానా. ఏదైనా లోహంగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ నువ్వు చూడు, ఇక బంగారం అంటే చాలా మందికి ఇష్టం కదా. చిడితాలే బంగారం అంటే ఇష్టమా కాదన్నా? ఇష్టమే, అందరికి ఇష్టమే బంగారం. అవునా కదా? మరి ఇక బంగారం డైరెక్ట్ తవ్వగానే అన్ని కూడా ఖనిజాల రూపంలో చూసారా? మరి బంగారం అనేది క్లాబిరైట్, సిల్వనైట్ అనేటువంటి ఖనిజధాతు నుండి బంగారం అనేది సేకరించబడుతుంది నానా. అవునా కాదా నాన్న? అవును. ఓకేనా? ఆ రకంగా నాన్న ఇప్పుడు మన ఇనుము ఉన్నది. ఇనుము అనేది హెమటైట్, మ్యాగ్నటైట్, సిడరైట్, లియోనైట్ రూపంలో బయటకు వస్తుంది నాన్న. ఇప్పుడు కాల్షియం అనేది ఏంటి నాన్న? ఇక్కడ మనకు వచ్చేసి కాల్షియం అనేది కాల్షియం కార్బోనేట్ రూపంలో మనకు బయటకు కనిపిస్తుంది. సోడియం అనేది చిలి సాల్ట్పీటర్, ఇండియన్ సాల్ట్పీటర్, రాక్ సాల్ట్పీటర్ రూపంలో సోడియం అనేది మనకు కనిపిస్తుంది అనే విషయాన్ని మీ అందరికీ నేను గట్టిగా దృఢంగా తెలియజేయడం అనేది జరుగుతుంది.
ఓకేనా, అంటే ఈ లోహాల యొక్క ప్రాముఖ్యత గురించి మనం డిస్కస్ చేస్తాం నాన్న. ఓకేనా, సో అదే విధంగా దీంట్లో మనకి మిశ్రమ లోహాలు ఉంటాయి. మిశ్రమ లోహాలు అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ కలయిక, లోహాల కలయిక వల్ల ఏర్పడే మిశ్రమం, దాన్ని అలాయ్స్ అనిగా మనం పిలుస్తాం ఇంగ్లీష్ లో వచ్చేసి. 2 or more than metals నాన్న, అందులోపల రెండు లేదా ఎక్కువ కంటే ఎక్కువ లోహాలు ఉంటాయి నాన్న, కానీ ఫలితంగా మనకు మిశ్రమ లోహం అనేది ఏర్పడుతుంది. ఓకేనా, ఇక్కడ మనం చూడు, మనం ఏమంటానా స్టీల్ అంటాం, స్టీల్ అనే మిశ్రమ లోహం, అవునా కదా నాన్న. టంగ్స్టన్ స్టీల్ అంటాం, మిశ్రమ లోహం. ఓకేనా, అదేవిధంగా ఇన్వెస్ట్ స్టీల్ అంటాం, మిశ్రమ లోహం. స్టెయిన్లెస్ స్టీల్ అంటాం, మిశ్రమ లోహం. ఆల్నికో అంటాం, మిశ్రమ లోహం అన్న, ఇవన్నీ కూడా మిశ్రమ లోహాలే. ఓకేనా, రెండు కన్నా అంతకన్నా ఎక్కువగా ఉంటాయి. ఒక్కసారి ఆలోచించు, పంచలోహాలు అంటాం. ఎన్ని లోహాలు? పంచలోహాలు అని మనం పిలుస్తాం. మరి పంచలోహాలు అంటే 5 లోహాలు ఉంటాయి. 5 ఏంటిది? ఓకేనా, నువ్వు తెలుసుకోవాలంటే ఈ లెసన్ వినాల్సిందే. ఓకేనా, ఆలోచింపు మిత్రమా, ఆలోచించు. నీ చిప్పుకు పదును పెట్టు, నీ మెదడుకు పదును పెట్టు, ఎందుకంటే ఈసారి జాబు నీదే కాబట్టి. ఓకేనా, సో కాబట్టి ఏంటంటే ఈ లోహ సంగ్రహణ శాస్త్రంలో అద్భుతమైన అంశాల గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా, సో ఏ లోహం దేనిలో ఏ విధంగా దేనిలో ఉంటుందంటాం. ఓకేనా, ఒక్కసారి ఆలోచించు. మానవ శరీరంలో ఎక్కువగా ఉండేటువంటి మూలకం ఏది? ఓకేనా, మానవ శరీరంలో ఎక్కువగా ఉండే లోహం ఏది? ఓకేనా, మూలకమన్నా లోహమన్నా ఆలోచనలో పడిపోయిన మిత్రమా, నువ్వు నీ ఆలోచనలో ఆన్సర్ అనేది తెలియాలంటే ఖచ్చితంగా నువ్వు నా క్లాస్ వినాల్సిందే. ఓకేనా, అంటే ఇక్కడ ఒక్కసారి ఆలోచించుకో. ఏంటన్నా, మానవ శరీరంలో ఎక్కువగా ఉన్న మూలకం ఏంటంటే ఆక్సిజన్. మన మానవ శరీరంలో ఎక్కువగా లోహం ఏంటంటే నాన్న కాల్షియం అనే లోహం ఉంటుంది నాన్న. కాల్షియం అనే లోహం మన శరీరంలో ఎక్కువగా ఉంటుంది. అందరూ ఏమనుకో ఐరన్ కాదు తమ్మి, కాల్షియం ఉంటుంది. ఐరన్ అనేది హిమోగ్లోబిన్ లో ఉంటుంది, అందుకనే హిమోగ్లోబిన్ రక్తం, హిమోగ్లోబిన్ అనేది ఎర్రగా ఉంటది. ఎట్లుంటుందన్నా? ఎర్రగా ఉంటది హిమోగ్లోబిన్ అనేది. అవునా కాదన్నా? అవును. ఇక్కడ చూడు, ఇగో తమ్మి, ఇగో జర గిటిని తమ్మి, ఇంకా మొక్కల యొక్క పత్రాలు ఉన్నాయి కదా, ఎట్లుంటాయి? పచ్చగా ఉంటాయి. ఎట్లుంటా? పచ్చగా ఉంటాయి. మరి ఎందుకు పచ్చగా ఉంటాయి? మరి అలా మెగ్నీషియం అనే లోహం ఉంటుంది కాబట్టి. అంటే క్లోరోఫిల్ ఉంటుంది. క్లోరోఫిల్ లో ఉండేటువంటి లోహం ఏది? మెగ్నీషియం. ఏంటన్నా? మెగ్నీషియం. నువ్వు చాక్లెట్ తింటానా? చిట్టి, చాక్లెట్ తింటాను కదా, తింటాను. చాక్లెట్ లో ఒక లోహం ఉంటది, ఉంటుందా? చూడు, నువ్వు రాత్రి వేళలో బండి పైన, ఓకేనా, నువ్వేం చేసినా వస్తుంది కదా, హరిహర వీరమల్ల అనే సినిమా వస్తుంది కదా, ఫ్యాన్ షో వేస్తారు, బెనిఫిట్ షో వేస్తారు కదా, బెనిఫిట్ షో చూడడానికి నువ్వు బైక్ పైన ప్రయాణిస్తున్నావు. ఓకేనా, ఆ రోడ్డు పైన ప్రయాణించేటప్పుడు నీకు ఏంటంటే ఎలాంటి చూడు ఇరువైపున లైటింగ్ లేదు, కానీ బండి లైట్లు అనేది ఉన్నాయి. నువ్వు ప్రయాణిస్తున్నావు కానీ ఎదురుగా నీకు ఒక జంతువు అనేది ఎదురు వచ్చింది. దాని జంతువు కళ్ళల్లో లైట్ పడ్డది. అప్పుడు నీకేదైనా కళ్ళు మెరుస్తూ ఉండేనా? ఉంటాయి. మరి అలాంటప్పుడు ఎందుకు మెరుస్తాయి? ఓకేనా, ఎందుకంటే జంతువుల కళ్ళల్లో ఆ లోహం అనేది ఉంటుంది కాబట్టి. జంతువుల కళ్ళలో ఏముంటానా? లోహం అనేది ఉంటుంది కాబట్టి. ఓకేనా, అంటే అన్నానా ఆ లోహం ఉంటుంది కదా, అది ప్రకాశవంతంగా మెరుస్తున్న, అంటే జంతువుల కళ్ళ లోహం ఉంటుంది కాబట్టి మెరుస్తుందంటే మనకు అనిపిస్తున్నా. ఈ విధంగా కొన్ని లోహాల యొక్క ప్రాముఖ్యత గురించి మనం చెప్పుకుంటాం. మానవ శరీరంలో అత్యల్పంగా ఉండేది లోహం ఉంటుంది, అది కేవలం స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి సమయంలో మాత్రమే విడుదలవుతుంది నాన్న. ఓకేనా, అదే ఏమిటంటే మ్యాంగనీస్. ఏంటన్నా? మ్యాంగనీస్ అనేది స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి సమయంలో మాత్రమే, ఓకేనా, విడుదలయ్యేటువంటి లోహం. అత్యల్పంగా ఉంటానన్న మానవ శరీరంలో. ఓకేనా, ఈ విధంగా లోహ సంగ్రహం గురించి ఖచ్చితంగా నాన్న ఇల్లంజలి ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతున్నాడు. అంతలాగైతే ఓల్డ్ క్వశ్చన్ పేపర్ తీసి చూడు ఇల్లంజలి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ఉంటుందా? ఉండనా? కంపల్సరీ ఉంటుంది. ఓకేనా, ఓకే. ఓకేనా, సో నెక్స్ట్ వన్ కానీ తీసుకున్నారు. ఇక్కడ మనకు వచ్చేసిందంటే ఓకేనా, కెమిస్ట్రీ లో మరికొన్ని లెసన్ ఏంటి ఉన్నాయని ఇక్కడ మనకు వచ్చేసి ఆమ్లాలు, క్షారాలు, ఉప్పు దాని యొక్క ధర్మాలు, యాసిడ్ బేసెస్, సాల్ట్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్. ఓకేనా, సో ఇక్కడ మనకు వచ్చేసిందంటే మరి ఆమ్లాలు, క్షారాలు, ఉప్పు దాని యొక్క ధర్మం. వెరీ 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 ఇంపార్టెంట్ లెసన్ ఇది.
ఓకేనా. ఖచ్చితంగా ఈ లెసన్ నుంచి వెళ్ళి క్వశ్చన్ లేకుండా అయితే క్వశ్చన్ పేపర్ అయితే అస్సలు ఇయ్యరు ఎవరు, ఏపీపీఎస్ఓలు కానీ అదే టీజీపీఎస్ఓలు కానీ ఈ లెసన్ నుంచి క్వశ్చన్ లేకుండా ఎట్టి పరిస్థితిలో క్వశ్చన్ పేపర్ అని ఉండదు. ఎస్ఐ కానిస్టేబుల్ కనుక దృష్టిలో కనుక ఉంచుకున్నట్లయితే అంత ముఖ్యమైనటువంటి లెసన్ అన్న, అంత ఇంపార్టెంట్ లెసన్ అన్న, అంత ప్రాముఖ్యత గోచరించుకున్నది లెసన్ లో. ఎందుకంటే ఆమ్లాల గురించి మనకు తెలిసి ఉండాలి, క్షారాల గురించి మనకు తెలిసి ఉండాలి, అదేవిధంగా ఉప్పు దాని యొక్క ధర్మాల గురించి ఉప్పు గురించి కూడా మనం తెలిసి జరగాలి, ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఓకేనా. ఆమ్లం అంటే రుచికి ఎట్లుంటాయినా, యాసిడ్స్ ఆర్ సోట్ టు టేస్ట్. ఏ టేస్ట్ అన్నా, సోట్ టు టేస్ట్ అంటే రుచికి ఎట్లుంటే పుల్లగా ఉంటది. ఎట్లుంటే తమ్మి పుల్లగా ఉంటది, అవునా కదా. మరి బేసెస్ అంటే బిట్టర్ టు టేస్ట్ నానా, ఏంది బిట్టర్ టు టేస్ట్ అంటే రుచికి చేదుగా ఉంటది. ఏంటన్నా రుచి చేదుగా ఉంటది. మరి ఉప్పు ఎట్లుంటది, ఉప్పు ఉప్పు ఉంటది. ఓకేనా. ఉప్పు ఎట్లుంటదినా, ఉప్పు ఉప్పు ఉంటది. ఉప్పు లేని కూర ఎట్లుంటది తమ్మి, సప్పగా ఉంటది, అంతేనా. కానీ ఉప్పు సప్పగా ఉంటుందా, ఉప్పు టేస్టే ఉంటది. అంటే ఇక్కడ మనకు వచ్చేసింది అంటే ఆమ్లాల గురించి, అదేవిధంగా క్షారాల గురించి, ఉప్పు దాని యొక్క ధర్మాల గురించి ఈ లెసన్ లో మనం డిస్కస్ చేస్తాం. వెరీ 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 ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్ అన్న. ఓకేనా. ఇప్పుడు మనకు వచ్చేసిందంటే నాన్న ఇప్పుడు మనం ఉపయోగించే పదార్థాలు కానీ మనం తినేటువంటి ఆహార పదార్థాల్లో ఆమ్లాలు ఖచ్చితంగా ఉంటాయి. ఉన్నాయా, ఉంటాయి. కొన్ని కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఉంటాయి, అవి చాలా బలహీనమైనవి. ఓకేనా. చాలా అంటే ఆమ్లాలు బలమైన ఆమ్లాలు ఉంటాయి, బలహీనమైనటువంటి ఆమ్లాలు ఉంటాయి. మనం తినే ఆమ్లాలు అన్నీ కూడా బలహీనమైనవి. ఏమేమి తింటాం సార్, చూడు ఆక్సాలిక్ ఆమ్లాన్ని నువ్వు తింటావు. ఎందుకంటే ఆక్సాలిక్ ఆమ్లం దేనిలో ఉంటది, చూడు తమ్మి, టమాటాలో ఆక్సాలిక్ ఆమ్లం ఉంటది, వాటర్ మిలన్ లో ఆక్సాలిక్ ఆమ్లం ఉంటది, గోంగూరలో ఆక్సాలిక్ ఆమ్లం ఉంటది, పాలకూరలో కూడా ఆక్సాలిక్ ఆమ్లం ఉంటుంది అనే విషయాన్ని నేను గట్టిగా చెప్తున్నాను. ఎందుకంటే అది ఇంపార్టెంట్ కాబట్టి. అంటే తమ్మి ఇంపార్టెంట్ కాబట్టి. ఓకేనా. నువ్వు పాలు తాగుతావు కదా, పాలలో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది నాన్న. ఓకేనా. సో అదేవిధంగా కొబ్బరి తింటావు కదా, కొబ్బరిలో కుప్రిక్ ఆమ్లం ఉంటుంది నాన్న. కొబ్బరిలో నెత్తి రాసుకుంటావు కదా, సో దానిలో లారిక్ ఆమ్లం అనేది ఉంటుంది నాన్న. ఓకేనా. లారిక్ ఆమ్లం అనేది ఉంటుంది. ఓకేనా. మనం ఉపయోగించే పదార్థాలు అన్నింటిలో కూడా మనం తినేటువంటి ఆహార పదార్థాలు చాలా వరకు అన్నింటిలో కూడా ఆమ్లాలు ఉంటాయనే విషయాన్ని మీ అందరికీ నేను దృఢంగా తెలియజేయడం అనేది జరుగుతుంది నాన్న. ఓకేనా. అది నాన్న. మరి అదే విధంగా క్షారాల గురించి కనుక చెప్పుకున్నట్లయితే ఓకేనా, సోడియం హైడ్రాక్సైడ్ గురించి చెప్పుకోవాలి, కాల్షియం హైడ్రాక్సైడ్ గురించి చెప్పుకోవాలి, అదే విధంగా మనకు అమోనియం హైడ్రాక్సైడ్ గురించి మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా. క్షారాల గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ మనకి ఏంటంటే మన శరీరాన్ని శుభ్రపరచుకోవడానికి మనం సబ్బును ఉపయోగిస్తాం. ఆ సబ్బులో మనకి ఏంటంటే ఆమ్ల ధర్మం ఉంటుంది, క్షార ధర్మం ఉంటుంది. ఏ విధంగా సబ్బు నీళ్ళు గనక మనం టేస్ట్ చేస్తే చేదు ఉంటే ఎట్లుంటే కదా, చేదు ఉంటాయి. అదే సబ్బు నీళ్ళు కళ్ళ పద్ధతి మన్నుతుంది, లేదన్నా ఖచ్చితంగా మన్నుతుంది. ఎందుకంటే రెండు గుణాలు ఉంటాయి. ఇక్కడ సబ్బును తయారు చేయడానికి మనం దేన్ని ఉపయోగిస్తాం, ఏ రసాయన పదార్థాలు ఉంటాయి. సబ్బు అనేది మనకి ఎన్ని రకాలు ఉంటుంది, నువ్వు ఏ సబ్బు ఉపయోగించాలని చెప్తాను బాగా గుర్తుపెట్టుకో తమ్మి. నువ్వేం తినాలో నేనే డిసైడ్ చేస్తా, నెత్తికి ఏ నూనె పెట్టాలో నేనే చెప్తా. నెక్స్ట్ అదే విధంగా నువ్వు ముఖానికి ఏ సబ్బు పెట్టాలో నేనే చెప్తా. ఓకేనా. నీ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఏ ఫుడ్ తినాలో ఖచ్చితంగా నేనే చెప్తాను. ఎందుకంటే నేనే కెమిస్ట్రీ రాను కాబట్టి, ఫిజికల్ సైన్స్ రాను కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పింది కనుక నువ్వు పాటించినట్టయితే చాలా ఆరోగ్యంగా ఉంటావు. ఎవడో చెప్పు పెద్ద మనిషి, ఖచ్చితంగా ఉంటావు. ఓకేనా. ఓకేనా. ఎప్పుడు పడితే అప్పుడు ముఖానికి సబ్బు పెట్టి రాకితే స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఓకేనా. మనం ఏ కలర్ ఉంటే అదే కలర్ ఉంటాం. ఓకేనా. నీ కలర్ మారుతుందంటే నీళ్ళ యొక్క ప్రభావం అనేది యొక్క కలర్ అనేది మారుతుందనే విషయాన్ని మీ అందరికి నేను గట్టిగా తెలియజేస్తున్నాను. ఏమంటే పెద్ద మనిషి, అగో అట్లా ఏమంటే తప్పు అంతనే కదా, అగో అదే నాన్న, ఇగో ఇది నాన్న. క్షారాల గురించి మనం దాని గురించి మనం ఉప్పు దాని యొక్క ధర్మాలు. ఇక చూడు తమ్మి, మన నిత్య జీవితంలో ఉప్పు యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంది. ఈ స్వాతంత్ర సంగ్రామోద్యమంలో మహాత్మా గాంధీజీ ఏం చేసిందంటే దడ్డి ఉప్పు సత్యాగ్రహాన్ని చేపట్టిండు. అంటే ఆ కాలంలో కూడా మన ఉప్పు అనేది స్వాతంత్ర సంగ్రామోద్యమంలో పాల్గొన్నది. అవునా కదా. మన ప్రస్తుత కాలంలో కూడా ఉప్పు లేకుండా మనం అన్నం తింటావా, తినలేం. కూర ఎట్లుంటదా, సప్పగా ఉంటది. ఓకేనా. ఎట్లుంటది, సప్పగా ఉంటది. అవునా కదా. సో దాని గురించి మనం చెప్పుకుంటున్నా. సో దానిలో సోడియం హైడ్రాక్సైడ్ ఏ విధంగా తయారు చేస్తారు, బ్లీచింగ్ పౌడర్ని ఏ విధంగా తయారు చేస్తారు, తినే సోడాను ఏ విధంగా తయారు చేస్తారు, ఉతికే సోడాను ఏ విధంగా తయారు చేస్తారు, వీటన్నిటి గురించి కూడా మనం దీంట్లో ఏదైనా ఆమ్లాలు, క్షార, లవణాల గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుందనే విషయాన్ని మీకు నేను గట్టిగా తెలియజేస్తున్నాను. ఓకేనా. సో నెక్స్ట్ వన్ లెసన్ గానే తీసుకుంటే ఇక్కడ మన ఏంటంటే కర్బన రసాయన శాస్త్రం మిత్రమా, కర్బన రసాయన శాస్త్రం. ఓకేనా. కార్బన్ గురించి మాత్రమే మన స్పెషలైజేషన్ గా మనం చెప్పుకుంటాం.
ఓకేనా, ఎందుకంటే మూలకాల రాజు కార్బన్ కాబట్టి. ఓకేనా, రసాయనాల రాజు ఉంటాడు, ఎవడు వాడు? సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకేనా, మూలకాల రాజు ఉంటాడు, ఎవడు అంటే కార్బన్. మరి కార్బన్ ఎందుకు మూలకాల రాజు అనాలే? ఓకేనా, దానికి ఎందుకు ఆ స్పెషలైజేషన్ ఉందంటే ఆ పాఠం చెప్పేటప్పుడు వినాలి, నువ్వు వినాలి, తప్పదు మరి. ఓకేనా, తప్పదు. మరి ఏంటంటే కార్బన్లో దీనిలో సబ్లెసన్స్ ఉంటాయి అని చెప్పాను కదా, సబ్లెసన్స్ ఉంటాయి. ఏదో ఆ సబ్లెసన్స్ ఏంటి మనకు వచ్చేసి హైడ్రోకార్బన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, విధంగా ఎల్లోట్రోపిస్ రూపాంతరాలు ఉంటాయి దీని లోపల. ఓకేనా, సో వాటి గురించి మనం దీని లోపల డిస్కస్ చేస్తాం. ఖచ్చితంగా ఇలా కూడా క్వశ్చన్లు వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ వన్ అదే విధంగా మనం తీసుకుంటే గాలి, నీరు, వాతావరణం, ఎయిర్, వాటర్, అట్మాస్ఫియర్. ఓకేనా, గాలి, మరి గాలి అంటే ఏమిటి? ఓకేనా, అదేవిధంగా నీరు అంటే ఏమిటి? అదేవిధంగా వాతావరణం అంటే ఏమిటి? ఓకేనా, నువ్వు ఏ నీళ్లు తాగాలి, ఏ నీళ్లు తాగొద్దు ఇజాడ చూడు. క్రికెటర్లు ఎక్కువ మొత్తంలో తెలుసు కదా, మొన్న ఆర్సీబీ కప్పు కొట్టింది, 18 సంవత్సరాల నిరీక్షణకు తెరబడింది. పడిందా లేదా? పడింది. కానీ ఏం లాభం, సంతోషం లేకుండా ఒక అనవసరంగా చాలా మంది తొక్కిసలాట్లో చనిపోవడం జరిగింది. వాళ్ళ మరణానికి నా యొక్క మనస్ఫూర్తి సానుభూతి నాన్న. ఓకే, చూడాలి, ఎంజాయ్ చేయాలా, కానీ ప్రాణాలు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు. ఓకేనా, సో ఓకే, సంతోషం అనేది ఏమో కానీ చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అవునా కదా? సరే, ఓకే, వదిలేయండి. ఇక్కడ మనకు వచ్చేసిందంటే మరి నీరు, ఇక్కడ క్రికెటర్స్ వేగంగా విరాట్ కోహ్లీ అనే వ్యక్తి క్రికెటర్. ఓకేనా, సో ఇక్కడ మనకు వచ్చేసిందంటే చాలా మంది సెలబ్రిటీలు వీళ్ళందరూ ఏం చేస్తారంటే కాస్ట్లీ నీళ్ళు తాగుతాం. ఓకేనా, మనం ఏం చేస్తాం? ఫిల్టర్ నీళ్ళు తాగుతాం. ఓకేనా, లేకుండా క్యాన్ నీళ్ళు చేసుకుంటాం. క్యాన్ నీళ్ళు తెచ్చినాక 15 రూపాయలు అంటారు క్యాను, దాదాపు 15 నుంచి 18 లీటర్ల నీళ్ళు, లేకపోతే 20 లీటర్ల నీళ్ళు వస్తాయి. కానీ ఇంకా బిస్లరీ వాటర్ తీసుకో 20 రూపాయలు అంటారు, ఆక్వాగార్డ్ తీసుకో 20 రూపాయలు అంటారు, కెళ్ళి తీసుకో 20 రూపాయలు అంటారు. ఎందుకు సార్ 1 లీటర్ కంటే కష్టం అంటే నీళ్ళల్లో మినరల్స్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. తమ్మే గుర్తు పెట్టుకో, వాటర్ బాటిల్ క్యాప్ ని బట్టి, కలర్ బట్టి కూడా మనం డిసైడ్ చేయవచ్చు అది ఆల్కలైన్ వాటరా, లేకుండా మినరల్ వాటరా, లేకుండా మున్సిపల్ వాటరా, ఏ వాటర్ అని కూడా నేను అంటే మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా, నీ శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా లేకుంటే అనారోగ్యంగా ఉండాలన్నా ఖచ్చితంగా నీళ్ళపైనే ఆధారపడి ఉంటుందనే విషయాన్ని నేను గట్టిగా తెలియజేస్తున్నాను. ఓకేనా, జర జాగ్రత్త. నెక్స్ట్ మన వాతావరణం. మరి వాతావరణం గురించి మనం చెప్పుకోవాలి. మరి వాతావరణంలో ఏ పొరలు ఉంటాయి అని వాటి గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. వాతావరణం పీడనం తెలుసుకోవడానికి బారోమీటర్ను ఉపయోగిస్తారు. దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఈ లెసన్ లో మనకు వస్తుంది. ఓకేనా, వెరీ గుడ్. సో నెక్స్ట్ వన్ అదే విధంగా మనకు వచ్చేసంటే పరిశ్రమలు, ఇండస్ట్రీస్. ఓకేనా, ఈ పరిశ్రమలు, ఇండస్ట్రీస్ మరి పరిశ్రమల ఇండస్ట్రీస్ లో మనం వేడి గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ మనకు వచ్చేసి ఓకేనా, సిమెంట్ తయారు చేయడం గురించి డిస్కస్ చేస్తాం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గురించి మనం తయారు చేయడం డిస్కస్ చేస్తాం, గ్లాసు, సబ్బు, ఆల్కహాల్ తయారు చేస్తాం, కల్తీకలు తయారు చేస్తాం. ఓ అవ్వా చిటితలే, నెయిల్ పాలిష్, ఈ నెయిల్ పాలిష్ తయారు చేస్తాం, పౌడర్ తయారు చేస్తాం, మందుల గురించి చెప్పుకుంటాం. అదే విధంగా పర్యావరణ కాలుష్య కారకాల గురించి కూడా ఇదే లెసన్ లో మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, అదే పరిశ్రమలు ఖచ్చితంగా ఇల్లంచలే క్వశ్చన్ అనేది కంపల్సరీ వస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ వన్ అదే విధంగా మనకు వచ్చేసండి పాలిమర్లు, కృత్రిమ దారాలు, ప్లాస్టిక్లు. ఓకేనా, ఇక చూడండి నాన్న, ఇప్పుడు చూడండి, ప్లాస్టిక్ లేకుండా మనం ఏ వస్తువును అంటే ఏ పని చేయలేకుండా అయిపోతాం. అవునా కాదన్నా? ప్లాస్టిక్ అనేది అంత అవసరం అయిపోయింది. ఓకేనా, ఇక్కడ చూడండి, ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు ఉంటారు, ప్లాస్టిక్ పితామహుడు ఉంటారు. ఒకరైతే తీసుకున్న అలెగ్జాండర్ పార్క్ అనే వ్యక్తి, ఒకరైతే బెక్లాన్ అనే వ్యక్తి, ఈ బెక్లాన్ అనే వ్యక్తి ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడుగా మనం చెప్పుకోవచ్చు. ప్లాస్టిక్ పితామహుడుగా ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ అని మన అలెగ్జాండర్ పార్క్ పెడతారు. మన ప్లాస్టిక్ ఏ విధంగా తయారు చేస్తారు, మన ప్లాస్టిక్ ఉపయోగాలు ఏమిటి? ఓకేనా, చూడండి, మన పాల ప్యాకెట్ కూడా ప్లాస్టిక్ తోనే తయారు చేయబడుతుంది. కవర్ మనం ఉపయోగించే ప్యాకింగ్ కవర్లు కూడా ప్లాస్టిక్ తోనే తయారు చేయబడతాయి. మనం ఉపయోగించే చేలు కానీ, మన ఇంట్లో ఉపయోగించే వివిధ రకాల వస్తువులు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ తోనే తయారు చేయబడుతుంది. కానీ ప్లాస్టిక్ అనేది ఎంత అనార్థాన్ని దారి తీస్తుందంటే రానున్న రోజుల్లో ప్లాస్టిక్ అనేది ఒక ఆటం బాంబు కంటే ఒక పెద్ద విస్ఫోటనకారిగా మారిపోతుంది. అందుకనే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్లాస్టిక్ వాడకాన్ని చాలా వరకు నిషేధించింది.
ఓకేనా. లేకపోతే ఏం చేస్తున్నానా, కవర్ నిండా ఏం చేస్తారు, కూరగాయలు తెస్తారు. ఓకేనా, కవర్ నిండా వివిధ రకాల ఐటమ్స్ తెస్తారు. తెచ్చి ఆ కవర్ తీసుకుపోయి కాళ్ళ పెడితే వాయు కాలుష్యం ఏర్పడుతుంది, భూమిలో పడితే భూమి కాలుష్యం ఏర్పడుతుంది, నీటిలో పడితే నీటి కాలుష్యం ఏర్పడుతుంది. ఏంటి చూసినా కాలుష్యం 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 కాలుష్యం. ఓకేనా. మనకి ఏంటంటే సో దీని నుండి మనం అరికట్టాలి, సో దీని నుండి మనం భూమిని కాపాడుకోవాలి, వాతావరణాన్ని పరీక్షించాలి. ఓకేనా, పర్యావరణాన్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాలంటే చాలా వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. ఓకేనా. మరి అందుకని ఏం చేసిన గవర్నమెంట్ కేవలం 6 రకాల ప్లాస్టిక్ వస్తువులు మాత్రమే ఉపయోగించాలి, వాటిని మళ్ళీ పునరావృతం చేస్తూ మళ్ళీ వాటిని మాత్రం ఉపయోగించాలి, కొత్తవి తయారు చేయవద్దు. నువ్వు ఉపయోగించే షాంపూ ప్యాకెట్ పైన చూడు నానా ఇక్కడ సింబల్స్ ఉంటాయి, యూనివర్సల్ సింబల్స్ ఉంటాయి, రీసైకిల్ సింబల్స్ ఉంటాయి నానా. ఓకేనా. సో ఆ రకంగా నువ్వు కూల్ డ్రింక్ బాటిల్ పైన కూడా చూడు, ఖచ్చితంగా దానిపైన ప్లాస్టిక్ దానిపైన చూడు కంపల్సరీ ఉంటాయి. అదేవిధంగా పాలిమర్లు, ప్లాస్టిక్, కృత్రిమ దారాల గురించి చెప్పుకోవాలి, నైలాన్ దారాల గురించి మనం చెప్పుకోవాలి, అకాలిక్ దారాల గురించి చెప్పుకోవాలి, రేయాన్ దారాల గురించి మనం కంపల్సరీ చెప్పడం అనేది జరుగుతుంది దీని లోపల. ఓకేనా. అదేవిధంగా పాలిమర్లు వాటి యొక్క ఉపయోగాల గురించి మనం చెప్పుకుంటాం. ఓకేనా. ఇక నెక్స్ట్ వన్, ఇక ఇందులో లాస్ట్ వన్ గా తీసుకుంటే నిత్య జీవితంలో రసాయన శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, అంటే రోల్ ఆఫ్ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, అంటే ఇంపార్టెంట్ కెమిస్ట్రీ డైలీ లైఫ్ అన్న రోల్. మన జీవితంలో రసాయనాలు ఏ విధంగా ప్రాముఖ్యత గోచరించాయి, ఓకేనా, వారి యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఏం గత అనేది ఓవరాల్ గా ఇగో మనం ఇది లెసన్ లో మనం డిస్కస్ చేసుకుంటానన్న. ఓకేనా. సో ఇది నాన్న మనకు వచ్చేసింది అంటే కెమిస్ట్రీ లో ఉన్నటువంటి మొత్తం ఓవరాల్ గా 11 లెసన్స్. అదే విధంగా ఫిజిక్స్ లో ఉన్నటువంటి ఓవరాల్ గా ఇక్కడ మనకు వచ్చేసింది అంటే ఫిజిక్స్ లో ఉన్నటువంటి ఓవరాల్ గా వచ్చేసి 11 లెసన్స్. ఇది నాన్న మనకు ఓవరాల్ గా ఉన్నటువంటి కెమిస్ట్రీలో మొత్తం 11 లెసన్లు మనం ఓకేనా ఉన్నాయి. సో వాటి గురించి మనం డిస్కస్ చేసినాం. ఓకేనా. ఇది మనకు ఓవరాల్ గా ఉన్నటువంటి కెమిస్ట్రీలో 11 లెసన్లు. ఓకేనా. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఇది మనం మీరు గనక పర్ఫెక్ట్ కనుక ప్రిపేర్ అయితే ఈసారి జాబ్ మీదే. ఓకేనా. సో ఎందుకంటే సిలబస్ చూసి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా. సబ్జెక్ట్ చూసి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే భయమే నిన్ను ఓకేనా 10 అడుగులు వెనుక వేసేటట్టు చేస్తుంది. కానీ నానా ధైర్యం తెచ్చుకో. ఓకేనా. నీకు నువ్వే పోటీ, నీకు ఎవ్వరు పోటీ కాదు. ఓకేనా. నీకంటే తోపవన్ లేడు ఇక్కడ, అంతే కదా. సో కాబట్టి నువ్వు ఏం చేయాలంటే 0 knowledge తో స్టార్ట్ చేయి, సక్సెస్ అవుతావు. ఓకేనా. సక్సెస్ అయి నిరూపిస్తాను. నువ్వంటే ఏందో నీ ఊరికి కాదు, ఓకేనా, నీ జిల్లాకు కాదు, అదేవిధంగా నీ దేశానికి నువ్వంటే ఏందో తెలియాలి అంటే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అయి తీరాల్సిందే, నిజాయితీగా ఉండాల్సిందే. ఓకేనా. జాబ్ తెచ్చుకోవాల్సిందే. ఓకేనా. ఇది నాన్న మనకు ఓవరాల్ గా కెమిస్ట్రీలో ఉన్నటువంటి సిలబస్. అందులో ఫిజిక్స్ లో 11 లెసన్స్, కెమిస్ట్రీలో 11 లెసన్స్. ఓకేనా. 11 అంటే అది ఏదో అనుకున్నారు, అది కాదు నాన్న. మనకి ఏంటంటే అందమైనటువంటి 11 లెసన్, ఫిజిక్స్ లో 11 లెసన్లు, కెమిస్ట్రీలో 11 లెసన్లు. సో ఇక్కడ ఏంటంటే ఇది నాన్న మనకు ఏంటంటే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ లో ఫిజికల్ సైన్స్ కు సంబంధించినటువంటి సిలబస్ పార్టీని ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మిత్రమా, అదేమిటంటే బాగా గుర్తుపెట్టుకో, ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ కాకుండా సో దాంతో పాటు ఐసిఎస్సి సిలబస్ ను కూడా ఆధారం చేసుకొని మీకు అద్భుతమైనటువంటి మ్యాటర్ అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి డియర్ స్టూడెంట్స్, మీరు ఏం చేయాలంటే ఈ 2 ట్యాగులు ఈ తెలంగాణ స్టేట్ లో కానీ ఏపీ స్టేట్ లో కానీ ప్రతి కష్టపడే విద్యార్థులు ఖచ్చితంగా మీ భుజాల పైన కంపల్సరీ ఉండాలి అనుకుంటే, మీ షెడ్లకు ఇరువైపున ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా కష్టపడు. నీ కోసం మాత్రమే నువ్వు కష్టపడు మిత్రమా, బాగా గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఈసారి జాబు నీదే కాబట్టి నువ్వు సాధిస్తావు, సాధించి తీరుతావు. ఓకేనా. విష్ ఆల్ ది బెస్ట్ నాన్న. భయపడాల్సినటువంటి అవసరం లేదు. నేనున్నా మీకు తోడుగా, నువ్వు నన్ను నమ్ముకో, ఖచ్చితంగా సక్సెస్ అయితే ఫిజికల్ సైన్స్ కి వచ్చేసరికి. ఓకేనా. జై హింద్. మరి ఉంటా. రైట్. ఓకేనా. థ్యాంక్ యూ.